వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సో ప్రస్తుతం ఏదైతే సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తనతో పాటు పీడిఎస్ లో ఏదైతే కలిసి పనిచేశారు, సో వారే సత్యతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సాయి చంద్ తో మీ అనుబంధం ఎట్లా ఉండేది? వాస్తవానికి చాలా మంచి వ్యక్తి, చాలా నిర్మలమైన వాడు. జీవితంలో ఏదో సాధించాలనే ఆసక్తి, ముఖ్యంగా ప్రజల పట్ల, అదేవిధంగా పేద ప్రజల పట్ల చాలా చాలా ప్రేమ కలిగినటువంటి తమ్ముడు సాయి చంద్. తన జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ సమాజంలో మార్పు కోసం తను కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడ్డట్టు వ్యక్తి. ఒక రోజు కాదు కదా, ఒక పూట కాదు కదా, రెస్ట్ తీసుకుందామనే ఆలోచన లేనటువంటి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనప్పటికీ కూడా తెలంగాణ కోసము ప్రతినిత్యం గర్జించిన వ్యక్తి, గానం చేసిన వ్యక్తి సాయి చంద్. కాబట్టి సాయి చంద్ మరణం అనేది నిజంగా ఈ తెలంగాణ సమాజానికి, మొత్తం తెలుగు సమాజానికి తీరని లోటని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాకు సాయికి కూడా చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎప్పుడు అక్క అక్క అంటూ అని చెప్పి ఉండేవాడు. అదేవిధంగా సాయి కూడా ప్లస్ సాయి రజనీల సాన్నిహిత్యం కూడా చాలా గొప్పగా ఉండింది. అది కూడా చాలా ఈ రోజు ఉన్నటువంటి సమాజానికి చాలా ఆదర్శప్రాయమని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పాటలతో ఎంతో మందిని ఏకం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏ పాటలతోని ఒక పార్టీ కూడా ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే పార్టీకి సాయి చంద్ లేని తీరని లోటే మనం కనిపిస్తుందా? వాస్తవంగా ఇప్పుడు జరిగిన మొన్న ఎలక్షన్స్ లో మాత్రం సాయి లేని లోటు అయితే స్పష్టంగా కనపడింది. ఎందుకంటే సాయి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అప్పటికప్పుడు చూసి పాట అల్లి చెప్పేటువంటి గొప్ప అంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సాయి. ఎందుకంటే కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి ప్రజల భౌతిక పరిస్థితులని చాలా బాగా అర్థం చేసుకొని అంచనా వేసి దాన్ని పాట రూపంలో ప్రజల్ని ఆకర్షించే వైపుగా, ఆ పరిస్థితులని మారే వైపుగా ఒక ఉద్యమ రూపంలో తీసుకురావడానికి తన జ్ఞానం చాలా ఉపయోగపడింది. అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సాయి లేని లోటు అయితే స్పష్టంగా కనపడిందని అయితే అర్థమవుతుంది. సాయి చంద్ లేనిది సో మీరు వాళ్ళ కుటుంబానికి కానీ దేశ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, సాయి ఏదైతే కోరుకున్నాడో, సమాజానికి ఏదైతే కావాలనుకున్నాడో ఆ వైపుగా సాయి వారసత్వం కావచ్చు, అదేవిధంగా సాయి ఆలోచనలు కావచ్చు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈనాటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎంత ముఖ్యమో సమాజం పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా సాయి అందరికీ చూపించాడు తన లైఫ్ లో. కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఈ తెలంగాణ సమాజం ఇవాళ జాగృతం అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తుందో ఆ మోసాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఈ రోజు తెలంగాణ కళాకారులు మరోసారి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. సాయి ఉంటే ఇప్పటికే ఈ పరిస్థితుల మీద ఒక 2-3 పాటలు అయితే వచ్చి ఉండేవి నేను అనుకుంటాను. ఎందుకంటే సాయి ఎప్పటికప్పుడు చాలా అంటే చదువరి అంటే నిత్య విద్యార్థిగా ఉండేవాడు సాయి. ఎప్పుడూ కూడా పాత వాటిని పట్టుకొని వేలాడేవాడు కాదు, నిత్య విద్యార్థిగా ఉండేవాడు. కాబట్టి కళాకారులు కూడా ఎప్పుడు నిత్య విద్యార్థులుగా ఉండాలి. వస్తున్నటువంటి పరిస్థితుల మీద ఒక అంచనాతో సమాజాన్ని జాగృతపరచడం కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళ కళను ఉపయోగించాలి. కాబట్టి సాయి ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి సాయి జీవితాన్ని ఖచ్చితంగా నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలని అయితే నేను భావిస్తున్నాను.